ప్రధాని మోడీకి ఫోన్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై నేతలు చర్చించారు. పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని మోదీకి నెతన్యాహు వివరించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకడుగు వేసేది లేదని ఇరు దేశాల నేతలు నిర్ణయానికి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కీలకమైన హామీ ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోడీకి ఫోన్ చేశారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. పశ్చిమాసియా పరిస్థితిపైన ఇద్దరు నేతలు చర్చించారు. గాజా శాంతి ప్రణాళికను త్వరగా అమలు చేయడం సహా న్యాయమైన శాశ్వత శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మోడీ చెప్పారు. వాస్తవంగా డిసెంబర్లో జరగాల్సిన నెతన్యాహు భారత పర్యటన వాయిదా పడింది. కొత్త తేదీని ఖరారు చేసేందుకు ఇజ్రాయెల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. భారతదేశ అధికారులతో ప్రస్తుతం సమన్వయం చేసుకుంటున్నట్లు నెతన్యాహు కార్యాలయం తెలిపింది. పర్యటన వాయిదా పడినప్పటికీ భారత్తో ఇజ్రాయెల్ బంధం బలంగా ఉందని, ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశ భద్రత పట్ల నెతన్యాహుకు పూర్తి విశ్వాసం ఉందని ఇజ్రాయెల్ కార్యాలయం స్పష్టం చేసింది.